ఊరికో రెవెన్యూ ఆఫీసర్ కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం 2014 రెడీ. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి ఛాన్స్. పాత విఆర్ఓలకు కొత్త జాబ్ చార్ట్, 18 రకాలకు పైగా డ్యూటీలు, 12,000కు పైగా రెవెన్యూ అధికారుల నియామకానికి కసరత్తు. సగం మంది పాత విఆర్ఓలకే ఛాన్స్, మిగతా సగం మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్. గెట్టు పంచాయతీలకు చెక్ పెట్టేలా సర్వే విభాగం బలోపేతం. పాత విఆర్ఓల నుంచే 1000 మంది సర్వేయర్లను తీసుకోవాలని నిర్ణయం. ఇకపై ఆన్లైన్తో పాటు మాన్యువల్గాను రికార్డుల నిర్వహణ. మళ్ళా అంత పాత విధానం తీసుకొస్తున్నారు. కేసీఆర్ ఈ విధానానికి చెక్కు పెట్టి పడేసిండు. విఆర్ఓలను తీసేసి విఆర్ఏలను తీసేసి విఆర్ఓలను కూడా తీసి పడేసిండు. విఆర్ఏలను విఆర్ఓలను అందరినీ తీసి పడేసి డైరెక్టు అక్కడ ఉండే జూనియర్ అసిస్టెంట్కో సీనియర్ అసిస్టెంట్కో ఆ బాధ్యతలు అప్పగించి, లేకపోతే ఎంఆర్ఓ గారికో డిప్యూటీ ఎంఆర్ఓ గారికో ఆ బాధ్యతలు అప్పగించాను. అప్పుడు వీళ్ళు డ్యూటీలు కోల్పోయాను. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తాను, పోయిన పద్ధతినే విఆర్ఓ విఆర్ఏ ఈ పద్ధతిని మళ్ళా ప్రవేశపెడతాను. దీనివల్ల మరి ఏ రకమైన లాభం ఉన్నదో ప్రభుత్వం చెప్పాలి. మరి ఏకంగా పాత విఆర్ఓలకు కొత్త జాబ్ షాట్ ఇచ్చి 18 రకాల పనులను వాళ్ళకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. 12,000కు పైగా రెవెన్యూ అధికారుల నియామకానికి కసరత్తు. జాబులు పెరుగుతున్నాయి, సంతోషమే. జాబులు పెరుగుతున్నాయి, ఆ జాబులు వేస్తుండ్రు, ఇది సంతోషమే. కానీ మరి దీనివల్ల ఎలాంటి లాభం ఉన్నది ప్రభుత్వానికి? ఈ విఆర్ఏ విఆర్ఓలు కేవలం రైతుల దగ్గర కావచ్చు, ప్రజల దగ్గర కావచ్చు దోపిడీ చేస్తున్నారనే ఆలోచనతోటి కేసీఆర్ ఈ విధానాన్ని రద్దు చేసి పడేసింది. మళ్ళీ ఈ విధానాన్ని తీసుకొచ్చి వీళ్ళు ప్రజల మీద రుద్దే ప్రయత్నము ప్రభుత్వం చేస్తాను. ఇక్కడ 12,000 మందికి జాబులు వస్తాయి, ఇది సంతోషమే. కాకపోతే మరి వీళ్ళ అవినీతి అక్రమాలు బాగా భయంకరమైన రీతిలో చేస్తున్నారని కేసీఆర్ ఆ రోజు వీళ్ళని తీసేసిండు. ఇక ఇప్పుడు పాత విఆర్ఓలకు అందరికీ ఒక గుడ్ న్యూస్. దాంట్లో సగం మందిని 1000 మందిని మళ్ళీ తీసుకుంటున్నారట. ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నదట. ఇది ఒక పెద్ద పంచాయతీ. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఎమ్మెల్యే స్థాయిలో మంత్రి స్థాయిలో ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతాయి. అదే ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మరి ఇది ఎగ్జామ్ పెడతారా లేదా డైరెక్ట్ ఎమ్మెల్యేల ద్వారా మంత్రుల ద్వారా రికమెండేషన్ తోటి ఇది నియామకం అంటే మరి పరీక్ష పెడతారా విఆర్ఓలకు లేదా? పరీక్ష పెడితేనేమో ఈ 12,000 మంది సంతోషపడ్డట్టే. పరీక్ష పెట్టకపోతే డైరెక్ట్ పత్రాలు ఇచ్చి మీరే రిక్రూట్ చేస్తే కనుక ఇదంతా మోసమే. ఇక లంచాలకు ఇవ్వబడతారు. పాత వివరాల నుంచే 1000 మంది సర్వేయర్లను తీస్తానట. చూద్దాం, ఓ 12,000 మందికి అయితే జాబ్ ఛాన్స్ వచ్చినట్టే.